ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానం కొరకు లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడం అనే మాట. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ వచ్చిన భాగాన్ని వారికి తెలియజేసింది. వారు విసుక నిత్యం ప్రార్థన చేయుచుండవాలని ఆయన వారితో ఈ యొక్క ఉపమానంలోని విషయాలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. డిఎల్ మూడీ అనేటువంటి ఒక దైవజన్ని కొంతమంది ఈ విధంగా ప్రశ్నించారట, అయ్యా మీ విశ్వాసానికి లేకపోతే మీ విజయానికి మీ ప్రార్థన జయాలకి ఏదైనా రహస్యం ఉందని అడిగితే దానికి ఆయన 7 కారణాలు ఉన్నాయని చెప్తూ, మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రార్థన, ఐదవది ప్రార్థన, 6, 7 ప్రార్థన అని చెప్పారట. దీన్ని మనం చాలా సులభతరంగా అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందో అనే విషయాన్ని డిఎల్ మూడీ యొక్క మాటల్లో మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉపమానం చెప్పింది, వారు విసుకకుండా ప్రార్థన చేయాలని ఈ ఉపమానాన్ని వారికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ వచనాలు యేసు ప్రభు వారు అనగా ఆయన శిష్యుల్లో చెప్పినటువంటి మంచి మాటలు ఇవి. ఒక న్యాయాధిపతి ఉన్నాడు, అతడు అన్యాయస్తుడు అనే మాట. అతడికి దేవుడన్నా భయం లేదు, మనుషులన్నా కూడా లెక్కలేదు, భయం లేదు. ఇలాంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ న్యాయం తీర్చమని విసుగక పొట్టు విడవక మాటకి పదే వస్తున్నటువంటి సందర్భాల్లో జరిగినటువంటి ఈ విషయాన్ని ఒక స్టోరీ లైన్లో మనం చూస్తాం. అప్పుడు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తాను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆమె పదే రావడంతో ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడట. అన్యాయస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఆమె విన్నపాన్ని ఆలకించి ఆమెకు న్యాయం తీర్చాలని అనుకుంటే, న్యాయవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఎందుకు న్యాయం తీర్చడు? దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించడు? ప్రార్థించే మనం దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో మనం బాగా గమనించాల్సిన విషయం. మనం దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో దాన్ని పొందుకునే వరకు ప్రార్థించాలని ఈ యొక్క ఉపమాన సారాంశంలో మనం నేర్చుకుంటాం. కొద్ది రోజులు ప్రార్థించి మనం విసుకుపోతాం. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, విసుగక పట్టుదలతో మనం